ఇక్కడికి విచ్చేసిన NH-560 బాధితులకు మరి పత్రికా విలేకరులకు మరి శుభాకాంక్షలు. మరి NH-560లో భాగంగా మామిళ్ళగూడ ప్రాంతానికి వచ్చినటువంటి వారందరూ ఇక్కడికి రావడం జరిగింది. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి NH-560లో మేము మామిళ్ళగూడ దగ్గర ప్లాట్ విక్రయించాము. ఎందుకంటే అందరం ఇల్లు కట్టుకోవాలనే ఆలోచనతో, లేదా నాకు ఇద్దరు ఆడపిల్లలు, నేను ఒక ప్రైవేట్ టీచర్ని ఏకలవ్య స్కూల్లో. మరి నేను నాకు విలువైనటువంటి మా అత్తగారు ఇచ్చినటువంటి ల్యాండ్, పసుపు కుంకాల కిందకి ఇచ్చిన ల్యాండ్ని అమ్మి మరి ప్లాట్ కొనడం జరిగింది. 150 గదాలు ఇల్లు కట్టుకుందామని. మరి అలాంటి ప్లాటు పోతే మేము ఎక్కడ కట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి. 2 సంవత్సరాలు తిరిగినాం, ఎలాంటి స్పందన లేదు. మంత్రి గారి నుంచి కానీ కలెక్టర్ గారి నుంచి కానీ సరైనటువంటి సమాధానం ఎక్కడ కూడా ఇవ్వలేదు. మరి మేము కూడా పగిడిమరి గ్రామం. నేను గత 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో, మా నాన్న కూడా ఎంపీటీసీ పోటీ చేసి బొమ్మ బలుస్తూ ఓడిపోయాడు. మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని మేము ఉంటే సారు మరి ఆర్జాల బాయిలో 21 ఉన్న మార్కెట్ రేట్ని 10,000కు, అంటే స్పెషల్ కేస్ ఫర్ మినిస్టర్ అని పెట్టి అక్కడ 10,000 ఇవ్వడం జరుగుతుంది. మరి మామిళ్ళగూడెంలో 4600 ఎంత సార్, 4600 5,000 గజం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంత తక్కువ ఇవ్వడం ఏంది? కనీసం ఊళ్ళో కూడా ఈరోజు ఒక గుంట కొనాలంటే 4,000 గజం, లేకపోతే 8 లక్షలు అవుతుంది. ఒక 2 గుంటల భూమి కొనాలంటే గ్రామాలలోనే 8 లక్షలు అవుతుంది. ఇక్కడ మామిళ్ళగూడెంలో అదే 8 లక్షలు ఇస్తానంటున్నారు. మరి అదే రీసెంట్గా జరిగినటువంటి హౌసింగ్ బోర్డు కాలనీలో ఓపెన్ ప్లాట్లు వేలం వేయడం జరిగింది. గవర్నమెంట్ రేట్ ఎంతంటే 13,000 15,000. మరి మాకు కూతవేటు దూరంలో ఉంది మా కాలనీ. మామిళ్ళగూడకు హౌసింగ్ బోర్డు కాలనీకి కూతవేటు దూరంలో ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. మరి మాకు ఈ 5,000 లోపోయింది. అక్కడ 13,000 15,000 రేట్ ఏంది? మరి మేము మంత్రి గారి మీద మాకు ఎలాంటి కోపం కానీ ఎలాంటి దురుద్దేశం కానీ లేదు. మాకు కూడా మామిళ్ళగూడ రేట్ ప్రకారం 13,000 గవర్నమెంట్ రేట్ ఏదైతే ఇచ్చిందో అదే రేట్ మాకు కూడా ఇవ్వాలని, అదే 15,000 ఇవ్వాలని. వేలంపాట్లో అదే హౌసింగ్ బోర్డులో 28,500 వేలంపాట్లో కొన్నారు. మరి మా కాడ అంత దగ్గర హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న భూమి 5,000 గజం అంటే ఎట్లా? నేను 2019లోనే 9 లక్షలు వెచ్చించాను. 9 లక్షలు ఖర్చు చేసి ప్లాట్ కొన్నాను. ఈరోజు నాకు 8 లక్షల చిల్లర వస్తుంది. కనీసం కొన్న రేటు కూడా రావట్లే. మరి 1 రూపీ వడ్డీ తీసుకున్నా నేను ఒక 10 లక్షల లాస్. 24 ఇప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం ఇప్పుడు కూడా 24 లక్షల ప్లాట్. అది 8 లక్షల ఏడా 24 లక్షల ఏడా? ఒకసారి మంత్రి గారు ఆలోచించి సమన్యాయం చేయాలి. సరే రోడ్డు పోతుంది, సంతోషం, ఇస్తాం, రోడ్డుకి ఇవ్వనంటలేము, సార్కు మీరు సహకరిస్తాం, కానీ మాకు కూడా న్యాయం చేయాలి. ఎందుకంటే ఆర్జాల బాధలో ఏ విధంగా అయితే మినిస్టర్ ఫర్ స్పెషల్ కేసు అని పెట్టి వాళ్ళకి న్యాయం చేస్తున్నాడో, ఇక్కడ మామిళ్ళగూడ వాళ్ళకు కానీ జెడ్పీ గ్రూప్ కానీ ఎక్కడైనా సరే నల్గొండలో అన్ని ప్రాంతాల ప్రజలకు సమన్యాయం, అంటే సమరేటు. గదానికి 10,000 ఇస్తే అందరికి 10,000 ఇవ్వండి, 15,000 ఇస్తే 15,000 ఇవ్వండి. కానీ 5,000 ఇస్తే ఏం చేసుకోవాలి? ఎక్కడ దొరుకుతుంది ప్లాటు? అదే ప్లాట్ మరి 8 లక్షల ప్లాట్ కొనివ్వండి. 8 లక్షల ప్లాట్ ఎక్కడ ఇప్పిస్తే ఇప్పివ్వండి, లేకపోతే మాకు ఎక్కడ గవర్నమెంట్ ప్లాట్లు ఉంటే ఇప్పివ్వండి, లేకపోతే మాకు ఇల్లు కట్టించేవాడి. ఇది ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు పెట్టిస్తున్నారుగా, ఇందిరమ్మ ఇల్లు కట్టివ్వండి. ఈ విధంగా చేయడం మంచిది కాదు. ఇది సారు ఇంతవరకు ఎవరు కూడా అన్యాయం చేసిన దాఖలాలు లేవు. మేము న్యాయం చేస్తాడనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాం. మా అందరికీ కూడా న్యాయం చేయాలి. చాలా బాధపడుతున్నాం. 2 ఏళ్ళు తిరిగాము, 2 సంవత్సరాల నుంచి తిరిగాము. అయినా కూడా న్యాయం చేస్తాడని నమ్మకంతోనే ఉన్నాం ఇంకా కూడా. కానీ మేము ఇప్పుడు నోటీస్ తీసుకున్నాం, కానీ ఎవరం కూడా ఇంకా బ్యాంక్ అకౌంట్లు ఇవ్వలే. మాకు సమ్మతి అయితే మాత్రమే మేము హౌసింగ్ బోర్డు వాళ్ళం, లేకపోతే మామిళ్ళగూడ వాళ్ళం బ్యాంక్ అకౌంట్లు ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే మరి మేము చావడానికైనా సిద్ధమే. ఇక భూమి పోయినాక ఎందుకంటే 30 లక్షల ప్లాటు 8 లక్షలు ఇస్తారంటే పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి? పిల్లలు ఎలా చదివించాలి ఇప్పుడున్న మార్కెట్లో? ఒక్కసారి పత్రికా విలేకరుల తరఫున నేను మంత్రి గారికి విన్నవించుకుంటున్నాను. మాకు న్యాయం చేస్తారనే ఆలోచన. మున్సిపాలిటీ ఎలక్షన్ కూడా మేము సార్కు సపోర్ట్గా ఉంటాం కూడా. ఎందుకంటే మేము పగిడిమరి మొత్తం అక్కడ మామిళ్ళగూడెంలో ఉన్నది అంత ఎవరంటే కనగల్ మండలం సార్కు గుండె లాంటిది. కనగల్ మండలంలో ఆయనకు ఎక్కువ మెజార్టీ ఉన్నటువంటి మండలం. అలాంటి మండలవాసులే ఆ యొక్క మామిళ్ళగూడెం కావచ్చు, సాగర్ రోడ్డు కావచ్చు అంత ఎక్కువగా ఉన్నారు. ఎక్కడైనా రోడ్డు బాధితులు ఎక్కువగా సారు. వాళ్ళు నల్గొండ జిల్లా అంటేనే సారు 4 పర్యాయాలు గెలిచింది, ఇది 5వ పర్యాయం. ఎప్పుడు కాంగ్రెస్ కంచుకోట. అలాంటి మంత్రి గారు నల్గొండ ప్రజలకు ఇంత రేటు తక్కువ చేసి ఇవ్వడం అనేది సమంజసం కాదు. ఇది ఎక్కడ కూడా కనీసం ఊళ్ళో కూడా రాదు. 8 లక్షలకు ఊళ్ళో కూడా 2 గుంటలు రాదు.
మరి 8 లక్షలకు నల్గొండ కనీసం ఎంత దగ్గర ఉంది, 1 కిలోమీటర్ డిస్టెన్స్ నల్గొండకు, దేవరకొండ మెయిన్ రోడ్డుకు 5,000 గజం ఉందంటే అది చాలా నష్టం. అది కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. పిల్లలకి ఇచ్చిన కట్నాల కిందకి ఇచ్చినటువంటి వాళ్ళు బిడ్డలు నిలగొడుతున్నారు. ఇంత తక్కువ పోతున్నారు బిడ్డలు నిలగొట్టడము. తర్వాత చాలామంది పిల్లల్ని చదివిద్దాం అనుకున్నాం, అమ్ముదామంటే అమ్మేటోళ్ళు లేరు, కొందామంటే రోడ్డు పోతుందని అసలు చెప్పులు అరిగేలా తిరిగినాం. అయినా న్యాయం జరగాలని మంత్రి గారిని కోరుతున్నాం. ప్రతి ఎలక్షన్లో మేము సపోర్ట్ ఉంటున్నాం సార్కు. ఇప్పుడు కూడా మాకు సపోర్ట్ సార్ ఉంటారని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఈ విషయంలో న్యాయం చేస్తారని ఆశిస్తూ మరొకసారి మంత్రి గారికి కానీ పట్టణాధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డికి, బుర్ర శ్రీనివాస్ రెడ్డి కూడా మేము విన్నవిస్తున్నాం. మాకు న్యాయం చేసి ఎలక్షన్లో కూడా మేము వెంట ఉంటాం. ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లో రాబోయే గ్రామ పంచాయతీ కానీ మండల జడ్పీ ప్రతి దాంట్లో అంటే ఓన్లీ ప్లాట్లు పోతున్నాయనే మేము వెంట ఉంటామని కాదు. ఫస్ట్ నుంచి కూడా మీరు కాంగ్రెస్ పార్టీ తెలుసుకోండి. కనగాల మండలం మొత్తం కూడా రేట్లు పెంచని పరిస్థితిలో ఉంటే మేము చెప్పానుగా ఫస్ట్ చావడానికైనా సిద్ధమే, కానీ ప్లాట్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము. ఆ రేట్ ప్రకారం అయితే 10 నుంచి 15,000 గజం ఇస్తేనే మేము ప్లాట్లు ఇవ్వడానికి అంగీకారం తెలుపుతున్నాం. బాధితులందరూ కూడా NH-560 బాధితులు ఎవరు బైపాస్ కావచ్చు, ఇప్పుడు మామిలగడ కావచ్చు, సాగర్ రోడ్ కావచ్చు, పానగాలు కావచ్చు, మునుగోడు కావచ్చు, లేకపోతే మరిగూడ కావచ్చు, ఆర్జాలబాయి కావచ్చు, ఆర్జాలబాయికి ఇచ్చిన రేటే మాకు ఇవ్వాల్సిందిగా మేము మంత్రి గారిని కోరుతున్నాం. న్యాయం చేస్తారని నమ్ముతున్నాం. దీనికి పత్రిక వాళ్ళు కూడా మా తరఫున సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అసోసియేషన్ తరఫున మేము 45 ఏళ్ల కింద మేము భూమి కొన్నాం. ఇది ఈరోజు బైపాస్ 565 నేషనల్ హైవే బైపాస్ మా భూమి నుంచి పోతుంది. మా ల్యాండ్ పోతుంది కాబట్టి మాకి కంపన్సేషన్ డెవలప్మెంట్ కోసం మంత్రి గారు చేస్తున్నారు. ఈ డెవలప్మెంట్కి మేము సహకరిస్తాం. మంత్రి గారు మాకు అనుకూలంగా రేట్ ఇస్తామని మేము అనుకుంటున్నాం. ఒకటే రోడ్డు ఒకటే రేటు అని నా వాదన. మాకు ఏ విధంగా ఆర్జలబాయి వాళ్ళకి 2100 రేట్ ఉంటే 10,500 ఇచ్చారు, అదేవిధంగా మాకు కూడా ఇస్తే మేము చాలా సంతోషపడతాం. మాకు న్యాయం చేసినట్టు మీరు ఉంటాయి. దాంట్లో సేమ్ సర్వే నెంబర్ గవర్నమెంట్ ఫిక్స్ చేసింది ఏంటంటే 13,000 నుంచి 15,000 వరకు ఫిక్స్ చేసింది సేమ్ సర్వే నెంబర్. కాబట్టి మనకి ఈ సర్వే నెంబర్ కూడా అదే రేట్ వర్తిస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం. రోడ్డుకు 200 గదాల ప్లాట్ మడిగే సెటర్ ప్లాట్ ఉంది సార్. నేను మా అమ్మాయికి ఇచ్చిన కట్నం కిందకి ఆ 200 గదాల ప్లాట్ ఇప్పుడు పోతుంది. మాకు 5,800 ఉంది రిజిస్ట్రేషన్ ఆఫీసులో రేటు. మాకు ఇప్పుడు ఇచ్చేది 3,000 ఉంది. 3,000కి 6,000 ఇస్తారు సార్. ఇప్పుడు ఏమి ఇవ్వాలి సార్? 60,000 గదం పోతుంది సెటర్ ప్లాటు. 200 గదాలు సెటర్ ప్లాట్ 60,000 గదం పోతే ఇలా 6,000 గదం ఇస్తే ఎట్లా వెళ్తుంది సార్? ఇప్పుడు ఏమి ఇవ్వాలి? ఇప్పుడు మా అమ్మాయి కట్నం కిందకి ఇచ్చినాం. ఇప్పుడు ఇలా మేము ఏం చేయాలి? మంత్రి గారు మాకు ఎందుకు ఇంత అన్యాయం చేస్తుండ్రు? న్యాయం చేస్తాడని నిన్నాళ్ళ నుంచి మేము కష్టపడ్డాము. అసలు మాకు ఏం న్యాయం చేస్తలేడు. మున్సిపాలిటీలో ఉన్నదాన్ని కూడా మాకు 6,000 గదం ఇస్తే సెటర్ ప్లాట్ ఇవ్వాలి. ఏమి ఇస్తాం సార్ మేము? ఎక్కడికి వెళ్ళి తెచ్చేయాలి? మా అమ్మాయి కట్నం కిందకి ఇచ్చినప్పుడు ఇలా ₹1,00,00,000 ఆస్తి, 1,20,00,000 వస్తాయి. ఇప్పుడు బయట అమ్ముకుంటే మేము మాకు మార్కెట్ రేట్ ఏమి ఇస్తుండో ఆయన 6,000 ఇస్తుండు. 5800 ఉంది మేము తెలుసుకుంటే. 5800కు డబల్ ఇస్తాడు అనుకున్నాము. డబల్ కూడా లేదు. అక్కడికి 12,000 కూడా లేదు. అసలుకి 6,000 ఇస్తుండు. ఈ 6,000 ఇస్తే మాకు అక్కడ పానగల్లోలకు ఆర్జాలబాయలకు 10,000 ఇవ్వడమేంది? మాకు ఇక్కడ దేవరకొండ రోడ్డుకు మున్సిపాలిటీ దాన్ని మాకు 6,000 ఇవ్వడమే సార్. అది న్యాయమేనా అసలు? సార్కు మాకు న్యాయం జరగాలని కోరుకుంటాం సార్. మాకు పుట్టింటికి వచ్చి ఆడపిల్లలకి ఇచ్చిన వాళ్ళు పుట్టింటికి వచ్చే కాడికి వచ్చి అసలు ఆడపిల్లలు ఇంటికి వెళ్ళకొడితే ఇప్పుడు ఏంది మా పరిస్థితి? ఏం చేస్తాడు సార్? మరి మాకు ఏం న్యాయం చేస్తాడో మాకు ఎక్కువ రేటు కట్టించి తీసుకోవాలి. మేము ఆ సంవత్సరంన్నర నుంచి పోరాడుతున్నాం సార్. ఏ పోరాడినా కానీ మాకు ఏం న్యాయం చేస్తలేడు. న్యాయం చేయాలి. మేము కాంగ్రెస్ న్యాయం గవర్నమెంట్ ఎందుకు గెలిపించుకున్నాం సార్? మేము గెలిపించుకుంది ఎందుకేనా? మాకు అన్యాయం చేయడానికి, అన్యాయం చేయడానిక? మాకు న్యాయం చేయాలి. మాకు 20,000 గదం ఇస్తేనే మేము ఇస్తాం. ఆ రేట్ అన్నా కట్టియాలి సార్. ఇప్పుడు మేము కొన్న రేటు కూడా మీద పడుతుంది. అసలు ఎక్కడికే తెచ్చేయాలి? మేము ఎన్నడో కొన్నాము 15 సంవత్సరాల కింద. ఇప్పుడు ఎక్కడికే తెచ్చేయాలి సార్? మాకు రేట్ ఎక్కువ కట్టించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. జెడ్పీ వెంచర్లో మా ప్లాట్ ఉన్నది సార్. సో ఇక్కడ ఇండియాలో సరైన వృత్తి దొరకక సౌదీకి వెళ్ళి దాదాపు 15 సంవత్సరాలు కష్టపడి ప్లాట్ కొన్నాం సార్ 2008లో. సో 2008లో 20 లక్షలు పెట్టి ప్లాట్ కొన్నాం సార్, 300 గజాల ప్లాట్. ఇప్పుడు దానికి కొన్నది 20 లక్షలు అయినా 15 లక్షలు కూడా రావట్లేదు. ఇంకొకటి మాకు 2 ఆడపిల్లలు ఉన్నారు.
మా బావగారికి క్యాన్సర్ ఉన్నది, వాళ్ళ ఎవరైతే ప్లాట్ ఓనర్ ఉన్నారో వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది సార్. దాదాపు ట్రీట్మెంట్కి 20 నుంచి 25 లక్షల ట్రీట్మెంట్ అయింది. సో వాళ్ళ పిల్లలకి బతకడం, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకని 300 గజాల ప్లాట్, చెరువు 150 గజాల ప్లాట్ పెట్టడం జరిగింది. సో వాళ్ళకు పిల్లల ఫ్యూచర్లో వాళ్ళ పిల్లల పెళ్ళికి అదే ప్లాట్ అని ఒక ఆధారం ఉండే సార్. ఆ ఆధారం మొత్తం పోయింది. నెక్స్ట్ ఒకే రోడ్డు ఒకే రేట్ ప్రకారం అజలబాయి దగ్గర మరియు వేరే వెంచర్లలో 10,000 గజం 13,000 గజం ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా మేము డెవలప్మెంట్కి అయితే అడ్డం రాము సార్. సో గత 20 ఏళ్ళుగా మా మైనార్టీ సోదరులం అంతా వన్ సైడెడ్గా కాంగ్రెస్కి ఓటేస్తున్నాం సార్. మినిస్టర్ గారి కావాలంటే మీరు కనుక్కోండి. సో మరి 23 వార్డులో ఉంటాం మేము. ఆల్ మైనార్టీస్ వన్ సైడ్ పోలింగ్ చేసి మీకు గత 20 సంవత్సరాలుగా మిమ్మల్ని గెలిపిస్తున్నాం సార్. కావున మీరు మా దయ ఉంచి అందరికీ సమానమైన రేటు కల్పించాలని కోరుతున్నాం సార్.